మీ అభిరుచికి తగ్గ సరికొత్త డిజైన్స్ తో వస్తుంది ఎస్కేటీ గోల్డెన్ డైమండ్స్. మార్చి 29న హీరోయిన్ శ్రియా సరన్ చేతుల మీదుగా గొప్ప ప్రారంభం. ఏంది అంత ఫాస్ట్ గా వెళ్ళిపోయి రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నారంటే RC16 అందరూ అసలు ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారంటే. సో మీరు ఆ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు కాబట్టి ఏమైనా మీకు తెలిసింది ఆ సినిమా గురించి ఎలా ఉండబోతుంది? ఏమైనా కంటే ముందండి ప్రతి ఒక్క రామ్ చరణ్ ఫ్యాన్ కి మాత్రం ఒక పెద్ద మాస్ ఫీస్ట్ అది. ఓకే, ఇంకా చొక్కా చింపేసుకోవచ్చు. ఇంకా ప్రతి 5 నిమిషాలకు ఒకసారి, అంటే నేను ట్రావెల్ అయినంత వరకు ఒక 5 నిమిషాలు షార్ట్కి కూడా ఇంకా విజిల్స్ వస్తాయి, ఇంకా ఎవడు ఉండడు, అట్లా ఉంటుంది అనమాట సినిమా. మాత్రం మాస్ లుక్, వెరీ మాస్ అనమాట. ఎంతవరకు రంగస్థలం చూశారు కదా, దానికి మించి ఉంటుంది ఆ లుక్ అనేది. ఇంకా స్టోరీ పరంగా వచ్చేసరికి చెప్పకూడదు, ఇది ఓకే అంటే ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా సాటిస్ఫై అవుతాడు థియేటర్కి వచ్చిన తర్వాత పక్కాగా. అండ్ ఇతనికి యాంటగోనిస్ట్గా ఒక అతను ఉన్నాడు అనమాట. అతను ఎంతవరకు పేరు బయటికి రాలేదు. ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా షాక్ అవుతాడు. రామ్ చరణ్ ఆపోజిట్ లో ఎవరు ఉంటున్నారు ఏంటనేది అతను ప్రతి ఒక్కరికి మన తెలుగులో అందరికీ తెలుసు. వెంటనే చూసి రే అని చెప్పేసి అరుస్తారనమాట. అయితే మీకు తెలుసు? నాకు తెలుసండి, అక్కడ ఉన్నాను కదా, తెలుసండి. అండ్ ఇది కాంబినేషన్ లో ఒక మన కోడి రామూర్తి గారికి సంబంధించిన చిన్న విషయంలో జరుగుతూ ఉంటది. ఇది ఓకే, ఇంకా చెప్తే కొడతారు నన్ను. సో ప్రతి ఒక్క రామ్ చరణ్ ఫ్యాన్ కి అండ్ రామ్ చరణ్ యొక్క యాంటాగోనిస్ట్ కూడా ఫ్యాన్స్ ఉన్నారు దాంట్లో, గట్టిగా ఉన్నారు. చాలా బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. చాలా ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా ఇంకా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పి చూస్తారనమాట. అంత మంచి సీన్స్ ఉన్నాయి దాంట్లో. అట్లా ఇంకా మంచి దాంట్లో కూడా ఒక డెప్త్ ఉన్నది పెడితే ఇంకా హ్యాపీ. నాకు ప్రజెంట్ ట్రావెల్ అవుతున్నాను, ఇంకా ఎంతలో సాగుతుందో తెలియదు ఈ సినిమాలో. మీరు మాత్రం రామ్ చరణ్ ఫ్యాన్స్ కి చాలా హై ఇచ్చారు. అతను ఎప్పుడు అలాగే ఉంటారండి, అతను ఇస్తా ఉంటారు, మేము చెప్పుకుంటాం అంతే. అండ్ నెక్స్ట్ రావడం జబర్దస్త్ టార్గెట్ గా హైదరాబాద్ కు వచ్చారని చెప్పి విన్నాను. అవునండి, అవును. అంటే జబర్దస్త్ లో ఎలాంటి ట్రయల్స్ చేశారు? అంటే ఏ టీమ్ ని అప్రోచ్ అయ్యారు, ఏ టీమ్ లీడర్ ని అప్రోచ్ అయ్యారు, ఆ జర్నీ గురించి కాస్త చెప్తారా? అది ఏ టీంని అప్రోచ్ అవ్వడానికి కూడా లేదండి, ఎందుకంటే ఎవరు గేట్ బయట ఆపేసేవారు, లోపల కానిచ్చేవారు కాదు. ఓకే. సో నాకు జబర్దస్త్ ఈ మన 2013 or 14 అనుకుంటా అండి, ఆడిషన్స్ అవుతున్నాయి అని చెప్పేసి అన్నారనమాట. అది టీవీలో చూశాను నేను. సో మనం రైటింగ్ కూడా చేసుకుంటాం కదా, పర్లేదు వెళ్ళొచ్చు అని చెప్పేసి, ఏదో వచ్చేస్తుంది ఛాన్స్ అని చెప్పేసి బయలుదేరిపోయాను. ఆ బయలుదేరి రావడమే కార్తీక్ గారి దగ్గరికి వచ్చాను నేను. సో అప్పటి నుంచి ఇంకా అతను కనుక్కొని ఎక్కడికి వెళ్తే ఇది రీచ్ అవుద్ది ఏంటి అని చెప్పేసి, అంటే అతను ఒక దారి చూపించారు, ఇలా వెళ్తే. ఇంకా అక్కడ నాలాంటి పిచ్చోళ్ళు చాలామంది ఉన్నారు. సో ఈ గేట్ ఇదేదో ఉంది, ఈ గేట్ దాటి వెళ్ళడానికి కష్టపడిన రోజులు 5-6 నెలలు. ఎవరైనా ఛాన్స్ ఇస్తారేమో, పిలిచి అక్కడే పిలుస్తారేమో, కనీసం ఫేస్ పిలుస్తారేమో అని చెప్పేసి ప్రతి ఒక్కరిని అన్న ఎట్లా వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి, నా దగ్గర ఇంత టాలెంట్ ఉంది, నా శ్రీకాకుళం స్లాంగ్ యూజ్ అవుతుందేమో అని చెప్పేసి. మా దగ్గర చాలా మంది ఉన్నారు బ్రదర్, కష్టం, ఇంకా అవ్వదు అని చెప్పేసి. ఇంకేం టాలెంట్ ఉంది, రైటింగ్ ఏం చేయగలవు? అప్పుడు నాకు రైటింగ్ ఏం లేదండి ప్రజెంట్. అంటే వాళ్ళంత రైటింగ్ నాకు రాసి చూపించేవాడిని, అవి వాళ్ళకి నచ్చేవి కాదు. సో వాళ్ళు మెచ్యూర్డ్గా ఉండేవి, నావి జస్ట్ అప్పుడప్పుడే ఇంకా వస్తున్నాను కదా. అయితే మార్నింగ్ అక్కడికి వెళ్తున్న బస్సు ఏదైతే ఉందో కనుక్కొని ఆ బస్సు ఎక్కేసి 10 గంటలకల్లా గేట్ దగ్గరికి వెళ్ళిపోయేవాడిని. ఎక్కడ నానక్రమ కూడా దగ్గర ఉన్నప్పుడు అక్కడ వెళ్ళిపోయి ఆ గేట్ బయట ఎవరైనా పిలుస్తారేమో అని చెప్పేసి అలాగ ఉంటూ మళ్ళీ మధ్యాహ్నం అయ్యేది. అక్కడ టీ షాప్ దగ్గర టీ తాగేసి మళ్ళీ సేమ్ అక్కడే మళ్ళీ ఈవినింగ్ 4 అయ్యేది. సరే ఒక టీ తాగదాం, దానికి ఏముందని చెప్పేసి మళ్ళీ అక్కడ టీ తాగి వాళ్ళు పిలిచే వరకు ఇలాగ 2 months ఇలాగే తిరిగాను. ఎవ్రీ థర్స్డే ప్రతి గురువారం వెళ్ళేవాడిని అనమాట. సో వన్స్ అపాన్ టైం అక్కడ ఒక అతను జైకర్ అని చెప్పేసి ఒక అతను కలిసి నన్ను అప్రోచ్ అయ్యి ఏం తమ్ముడు ఇలాగ అంటే, అప్పుడు గేట్ అవతలకి వెళ్ళాను. అమ్మయ్య అనిపించింది అంతే. ఆ తర్వాత ఎవరికి మన రాకెట్ రాఘవ్ గారికి పరిచయం చేశారు, ఇలా రైటర్ ఉన్నారని చెప్పేసి ఆ స్క్రిప్ట్స్ అన్ని రాసుకొని చూపించారు. అతనికి నచ్చాయి, ఇంకా బాగా రాయవు అంటే రాము అన్నకి చూపించారు. అభి అని వెళ్ళిపోయిన తర్వాత రాము అన్న లీడర్ అయిన, సో అతను కూడా చూపించారు. సో వాళ్ళకి ఒక 2-3 months దాకా కొంచెం అలా ఉన్నాను అనమాట రాస్తూ. తర్వాత ఇంకా ఈ సినిమా సైడ్ ఏదైతే ఉందో కొంచెం సరే ఇంక ఇది ఇక్కడ అవ్వట్లేదు, బయటకు వచ్చేద్దామని చెప్పి ఇంకా అట్లా అయ్యిందండి. అంటే మిమ్మల్ని ఏ ప్రశ్న అడిగినా కార్తీక్ గారి పేరు కామన్గా వినిపిస్తుంది. ఎందుకంటే మొత్తం మీరు లైఫ్ లో ఆయన కీ రోల్ లాగా ఉన్నారు. కీ రోల్ అండి చాలా. సో కార్తీక్ గారు అంటే ఇప్పుడు మా తండ్రి సినిమాకి కథా రచయిత, యాక్చువల్ గా ఆయన రచయిత కంటే కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎక్కువ చేస్తున్నారు. అవును సార్, అవును సార్. అంటే ఉదాహరణగా చెప్పుకోవాలంటే తండ్రి సినిమా వరకు ఆయన కెరీర్ కూడా బిల్డ్ అవ్వలేదు. అవును సార్. అలాంటి ఆయన మీకు త్రూ అవుట్ కెరీర్ లో ఎంత స్ట్రాంగ్ గా నిలబడ్డారో, అసలు మీ అనుబంధం ఏంది, మీ ట్రావెలింగ్ ఎక్కడి నుంచి? ఏంటంటే శ్రీకాకుళంలో వాళ్ళకి ఒక బట్టల షాప్ ఉందండి, దాంట్లో మా అమ్మగారు వర్క్ చేసేవారు. వర్క్ చేస్తారు ఇప్పటికి స్టిల్. సో వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి మా అమ్మగారు చాలా
బాగా దగ్గర బంధువులా అనమాట. బయట వ్యక్తే కానీ అంత బాగా చూసుకుంటారు. ఓకే. సో నాకు ఎప్పుడైతే సినిమా పిచ్చిందో తెలిసిందో మా అమ్మగారు చెప్పారనమాట, కార్తీక్ అని ఉన్నారు సినిమాలను ట్రై చేస్తున్నారని చెప్పేసి. ఎవరు? కార్తీక్ వాళ్ళ మదరు నాతో ఫోన్లో మాటలు చెప్పారనమాట. ఓకే. నువ్వు వెళ్ళొద్దురా, బాగుపడతావు, ఎక్కడే ఉండి చదువుకో అని చెప్పి ఉద్యోగం చేసుకోవచ్చు అందుకు చెప్పారు ఫోన్ చేసి. సో కార్తీక్ గారితో మాట్లాడించారు ఫోన్లో. అతను కూడా సేమ్, నోరు మూసుకొని చదువుకో, ఉద్యోగం చేసుకో, సినిమాలో షికర్లు ఏం లేదు, ఎక్కడ ఏం ఉండదు, అంత నువ్వు చూసిందంతా వేరు, ఇక్కడ జరుగుతుంది వేరు అని చెప్పేసి. అయినా సరే ఆ పిచ్చి సరిపోక ఇంకా ఒక 2-3 సార్లు మా అమ్మగారితో అడిగిస్తే అప్పుడు కార్తీక్ గారు సరే రా వచ్చి చూడు అంటే అప్పుడు అక్కడి నుంచి అతని దగ్గరికి వెళ్ళడం జరిగింది అనమాట. ఇది మొత్తం ఇప్పుడే కాదంటే రేపు పొద్దున ఇంక ఏ స్టేజ్కి వెళ్ళినా సరే కార్తీక్ గారి పేరు పక్కా చెప్తాను. అతను లేనిది నేను లేని జీరో పక్కా. అది అతని వల్లే నాకు ఇప్పుడు ఈ స్టేజ్ కాదు, నెక్స్ట్ ఏది వచ్చినా సరే ఇంక అతను. సో మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాం అనేది గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. సో నేను ఈ విషయంలో అతనికి నేను దేవుళ్ళ కూడా భావించవచ్చు, తప్పలేదనమాట. అంత ఇష్టం నాకు అతను.